ప్రపంచవ్యాప్తంగా హిందూ టెంపుల్స్ కి ప్రఖ్యాతి పెరుగుతుంది. ఫ్రాన్స్ దేశంలో హిందూ సంస్కృతి సంప్రదాయాలకు విలువిస్తూ చాలా పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. త్వరలో దాని ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని బుస్సీ సెయింట్ జార్జెస్ ప్రాంతంలో స్వామినారాయణ సంస్థాన్ నిర్మించిన స్వామినారాయణ హిందూ టెంపుల్ ని త్వరలో అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నారు. ఫ్రాన్స్ లో హిందూ టెంపుల్ ప్రారంభోత్సవం సందర్భాన సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు 13 రోజుల పాటు ఫెస్టివల్ ఆఫ్ కల్చర్ అంటే ప్రత్యేక సాంస్కృతిక ఉత్సవాలు కూడా జరగనున్నాయి. పారిస్ లో ఈ సెప్టెంబర్ లో ఇనాగ్రేట్ కాబోతున్న ఈ టెంపుల్ అనేది యూకే తర్వాత అంటే యూకేలో ఉన్న టెంపుల్ తర్వాత అతిపెద్ద హిందూ టెంపుల్ గా భావిస్తున్నారనమాట. మనం చూస్తే గనక స్వామినారాయణ సంస్థాన్ వాళ్ళు ప్రపంచంలో అనేక దేశాల్లో హిందూ దేవాలయాల్ని నిర్మిస్తున్నారు. కాంబోడియాలో అంకోర్ వాట్ టెంపుల్ చాలా పాపులర్. లార్డ్ విష్ణు టెంపుల్ అది. దాన్ని ఇన్ఫార్మల్గా 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారు. ఇది పక్కన పెడితే అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇతర దేశాల్లో కూడా హిందూ టెంపుల్స్ చాలా పెరిగిపోతున్నాయి. యుఏఈ మీకు తెలుసు, ఎందుకంటే అరబ్ వరల్డ్లో హిందూ టెంపుల్ అనమాట, అబుదాబీలో. దాన్ని బాబ్స్ టెంపుల్ అంటారు. బాబ్స్ అంటే బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థా టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కాంప్లెక్స్ కూడా చాలా పెద్ద కాంప్లెక్స్. దానికి విజిటర్ సెంటర్స్ ఉంది, ప్రేయర్ హాల్స్ ఉన్నాయి, ఎగ్జిబిషన్స్, లెర్నింగ్ ఏరియా, స్పోర్ట్స్ ఏరియా, ఫుడ్ కోర్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ స్వామినారాయణ టెంపుల్ అనేది స్వామినారాయణ సంప్రదాయకు చెందిన టెంపుల్. దీనికి చాలామంది భక్తులు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు ఫారిన్ కంట్రీస్లో. ఈ బాబ్స్ హిందూ మందిర్లో అంటే ఈ బాబ్స్ హిందూ టెంపుల్లో 7 టవర్స్ ఉంటాయంట. అంటే యుఏఈలో ఉన్న 7 ఎమిరేట్స్కి గుర్తుగా 7 టవర్స్ ఉంటాయంట ఈ బాబ్స్ టెంపుల్కి. హిందువుల శిల్ప సూత్రాల ప్రకారం ఈ బాబ్స్ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం, ఎక్స్టీరియర్ లుక్ కోసం రాజస్థాన్ నుంచి పింక్ శాండ్ స్టోన్ని కలెక్ట్ చేసి తెప్పించారు. ఈ బాబ్స్ మందిర్ పిల్లర్స్ పైన పీకాక్స్, ఎలిఫెంట్స్, హార్సెస్, క్యామెల్స్, రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, డ్రమ్స్, సితార్ ఇవన్నీ కూడా అక్కడ చెక్కి ఉంటాయంట పిల్లర్స్ మీద. భారతదేశం నుంచి చాలామంది, కొన్ని వందల మంది ఆర్టిజాన్స్ రకరకాల శిల్పాలు చెక్కి ఈ టెంపుల్కి పంపించారంట షిప్మెంట్స్ ద్వారా.